అసలు ఉక్రెయిన్ యుద్ధానికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఉక్రెయిన్కి పర్ డేకి వచ్చే వార్ ఖర్చు వచ్చి $170 మిలియన్. మన ఇండియన్ కరెన్సీలో 1500 crores పర్ డే. అంటే లాస్ట్ 4 yearsగా లెక్కేసుకుంటే 2,19,000 crores ఖర్చు అవుతుంది. ఇది యుద్ధం కాదు, ఇది ఒక బిజినెస్ మోడల్. మిసైళ్ళ వెనక కాంట్రాక్ట్లు, బాంబుల వెనక బ్యాలెన్స్ షీట్లు, సైనికుల త్యాగం వెనక లాభాల లెక్కలు. మనకి టీవీలో కనిపించేది ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధం మాత్రమే. కానీ మనం చూడని మరో యాంగిల్ ఉంది. అదే $1 బిలియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రాఫిట్స్. ఇక్కడ పైకి పోయేది సైనికుల ప్రాణాలే కాదు, డిఫెన్స్ ఇండస్ట్రీల లాభాలు కూడా. అసలు ఉక్రెయిన్ యుద్ధానికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఉక్రెయిన్కి పర్ డేకి వచ్చే వార్ ఖర్చు వచ్చి $170 మిలియన్. మన ఇండియన్ కరెన్సీలో 1500 crores పర్ డే. అంటే లాస్ట్ 4 yearsగా లెక్కేసుకుంటే 2,19,000 crores ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు మేజర్గా సైనికుల జీతాలకి, యామ్యునేషన్కి, యామ్యునేషన్ అంటే బుల్లెట్స్, గన్స్, డ్రోన్స్, మిసైల్స్కి, మిగిలిన గాయపడిన సైనికులకి మెడికల్ బిల్స్, ఈ 3 మేజర్ కాంట్రిబ్యూషన్ అనమాట ఈ ఎక్స్పెన్స్లో. ఇంకా రష్యా సంగతికి వస్తే సుమారు $800 to $900 మిలియన్ ఖర్చు అవుతుంది పర్ డే. అంటే యావరేజ్గా 7,650 crores ఖర్చు అవుతుంది. అంటే 4 yearsకి లెక్కేసుకుంటే కోట్లు ఖర్చు అవుతుంది. ఓకే, రష్యా కంటే ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అది డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అమ్ముద్ది. ఓకే, ఇట్ కెన్ ఫైనాన్స్ ఇట్స్ ఓన్ వేస్. తన ఫైనాన్స్ని తను సర్దుబాటు చేసుకుంటుంది రష్యా. మరి ఉక్రెయిన్కి అంత డబ్బు ఎలా వస్తుంది? అమెరికా ఒక్కటే ఉక్రెయిన్కి $170 బిలియన్ ఇచ్చింది, యూకే $20 బిలియన్ ఇచ్చింది, యూరోపియన్ యూనియన్ $40 బిలియన్. ఇది నిజంగా సహాయమా, లేకపోతే వరల్డ్లోనే అతిపెద్ద వార్ ఫండింగ్ ప్రాజెక్ట్ అని డౌట్ వస్తుందా? వీటిల్లో మెజారిటీ ఆఫ్ ది అమౌంట్ ఉక్రెయిన్ డైరెక్ట్గా వెళ్దు. ఇవన్నీ ఎక్కువ డిఫెన్స్ కంపెనీస్కి వెళ్తాయి. ఈ డిఫెన్స్ కంపెనీస్ మేజర్గా వచ్చి యుఎస్ ఆర్ యూరోపియన్ యూనియన్లోనే ఉంటాయి. ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతుంది సైనికులు, కానీ దేశాలు మాట్లాడుతుంది ఆదర్శాలు, కానీ లాభపడుతుంది మాత్రం డిఫెన్స్ కంపెనీలు. ఈ యుద్ధంలో మేజర్గా బాగా లాభపడిందంటే 3 డిఫెన్స్ కంపెనీలు, అదే లాక్హీడ్ మార్టిన్. ఈ యుద్ధంలో అతిపెద్ద విన్నర్ ఎవరంటే లాక్హీడ్ మార్టిన్ అంటారు అందరూ. ఈ ఇయర్ ఈ కంపెనీ టర్న్ ఓవర్ $5 బిలియన్. కంపెనీ ప్రజెంట్ ఆర్డర్ బుక్ $160 బిలియన్, అంటే ఆల్మోస్ట్ 3,000 times టర్న్ ఓవర్ కన్నా దీని ఆర్డర్ బుక్ ఉంది. అర్థం చేసుకుంది ఎన్ని ఇయర్స్ సరిపడా ఆర్డర్ బుక్ ఉందో ఈ కంపెనీ. కానీ ఆల్మోస్ట్ వార్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు 45% పెరిగింది స్టాక్ ప్రైస్ ఈ కంపెనీది. అసలు ఈ కంపెనీ ఏం సప్లై చేస్తుంది అనిపిస్తుంది ఉక్రెయిన్కి? ఇది యాక్చువల్గా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సప్లై చేస్తుంది ఉక్రెయిన్కి. అంటే రష్యా నుంచి మన S-400 కానీ అలాంటివి ఏమన్నా ఉక్రెయిన్ మీదకి వస్తే వాటిని ఆపడానికి ఈ లాక్హీడ్ మార్టిన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సప్లై చేస్తుంది. ఇంకో కంపెనీ రేథియాన్, మిసైల్స్ అంటేనే రేథియాన్. ఉక్రెయిన్కి ఇప్పటి వరకు $2.5 బిలియన్ వర్త్ మిసైల్ సప్లై చేసింది రేథియాన్. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2020 నుంచి నిన్నటి వరకు ఈ స్టాక్ 187% పెరిగింది. ఈ యుద్ధం పుణ్యమా అని మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఈ కంట్రీకి మిసైల్స్ ఆర్డర్ ఇస్తున్నాయి. రెయిన్ మెటల్ యూరోప్ యుద్ధంలో ఉక్రెయిన్ వాడే ప్రతి బుల్లెట్, ప్రతి షెల్, ప్రతి 155mm నుంచి స్మాల్ 5.56 వరకు ప్రతిదీ రెయిన్ మెటలే సప్లై చేస్తుంది ఉక్రెయిన్కి. ఈ కంపెనీ రెవెన్యూ ఆల్మోస్ట్ 20% ఉక్రెయిన్ నుంచే వస్తుంది. స్టాక్ ప్రైస్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి 1,668% పెరిగింది. ఇప్పుడు అర్థమవుతుందా అసలు యుద్ధానికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుందా అని? అమెరికా ప్లస్ యూరోప్ కలిపి ఇప్పుడు వరకు $400 బిలియన్, అంటే మన కరెన్సీలో 33.5 lakh crores ఉక్రెయిన్కి గ్రాంట్ ఆర్ లోన్గా ఇచ్చారు. అవును, ఈ డబ్బు మన ట్యాక్స్ పేయర్స్ డబ్బే. మీరు యూరోప్లో ఉంటున్న ఎవరినైనా అడగండి, లాస్ట్ 4 yearsలో ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిందంటే అందరూ చెప్తారు. ఆఖరికి మన వాళ్ళు జర్మనీలో కానీ యూకేలో కానీ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఎవరంటే చెప్తారు ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగిందనేది. ఈ యుద్ధం ఇండియన్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెంటో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మీరు అందరూ పెట్రోల్ గురించి ఆలోచిస్తున్నారు. రష్యన్ ఆయిల్ మనకు డిస్కౌంట్లో వస్తుంది కదా మన ఇండియాకి, దాని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. కానీ ఇక్కడ మనకు ఒక ఇబ్బంది ఉంది, అదే ఫర్టిలైజర్స్ కొరత. దీనివల్ల లాస్ట్ 4 yearsగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇండియాకి వచ్చి 70% ఆఫ్ ది ఫర్టిలైజర్స్ రష్యా నుంచే వస్తున్నాయి. ఇంకా వంట నూనె అంటే సన్ఫ్లవర్ గురించి మాట్లాడుకోవాలంటే 70% ఆఫ్ ది సన్ఫ్లవర్ ఆయిల్ వరల్డ్లో మొత్తం ప్రొడ్యూస్ అయ్యేది డాన్బస్ రీజియన్లోనే. ఇప్పుడు యుద్ధం అక్కడే జరుగుతుంది. దీనివల్ల మీరు చూడండి లాస్ట్ 4 yearsగా సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ ఎంత పెరిగిందో మీకు అర్థమవుతుంది. అవును, యుద్ధం జరుగుతుంది యూరోప్లోనే, కానీ దాని ఖర్చు మన ప్లేట్లో, మన జేబుల్లో, మన జీవితాల్లో పడుతుంది. ఇది 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది డిఫెన్స్ లాబీ బిజినెస్గా మారిపోయింది. సైనికులు చనిపోతుంటే కంపెనీలు ఎదుగుతున్నాయి, దేశాలు కూలిపోతుంటే షేర్ మార్కెట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రశ్నల్లో ఒకటే, ఇది సహాయమా లేకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద వార్ ఫండింగ్ స్కామా అని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఈ జియో పాలిటిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.